ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. దానితో పాటుగా ఇంకా ఆసక్తి అవకాశం అవి కూడా మీకు ఉన్నట్లయితే లభ్యమైన ఆ సమయాన్ని మీరు చక్కగా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన ప్రార్థనలతో కానీ, గణేశుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే గణేశుడికి సంబంధించిన దేవాలయాలు, అంటే ఇది ఏ కార్యక్రమానికైనా కూడా ఆయన్ని ఆదిగా మనం అనుకుంటాం కాబట్టి ఎలాంటి విఘ్నాలు రాకుండా వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలైనా, ఆయన నామాలైనా, ఆయన యొక్క ఏదైనా సరే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే దేవాలయ సందర్శన, వీటికి కూడా అవకాశం లేదు, తక్కువగా ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా అవకాశం ఉన్నవాళ్ళు గణేశ నమస్తుభ్యం ఆరోగ్యం దేహమే సదా అనే శ్లోకాన్ని, లేదా శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అన్నిటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మొదలైన వాటికి మనం చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న గోచారరీత్యా చెప్పుకున్న ఫలితాలు కాబట్టి గోచారరీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలని చిన్న చిన్న పరిహారాల రూపంలో మనం చేసుకుంటూ మీ వ్యక్తిగత దైవ ప్రార్థన ద్వారా కానీ ఇప్పుడు చెప్పిన వాటితో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చిన్న చిన్న సమస్యలను అధిగమించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి గోచార ఫలితాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చేస్తారు. కనుక ఆల్రెడీ మీ యొక్క జాతక రీత్యా మీకు ఎదురవుతున్న దశలు అంతర్దశలు ఏదన్నా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. కనుక గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలకి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. దేనికైనా శ్రద్ధ భక్తి ముఖ్యం కనుక మీకు అనువైన విధానంలో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడం అనేది చాలా సులభంగానే ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.